ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభువు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనుడగు మోషే చేసిన ప్రార్థన కీర్తనల గ్రంథములో చేర్చబడి ఉన్నది. మోషే ఒక విజ్ఞాపనకర్త, ప్రార్థనా వీరుడు. దేవుని కోపమును చల్లార్చుటకు మోసే అడ్డుపడినని వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 106:23వ చరణం. మేము అనేక సంవత్సరములుగా శ్రమ అనుభవించితిమి, ఐగుప్తు బానిసత్వమును బట్టి బాధతో మా దినములను గడిపితిమి గనుక మమ్మను సంతోషపరచుము అని మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నట్లు అనిపించుచున్నది. ముండ్ల పొద మధ్య దిగి వచ్చిన దేవుడు ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. అవును, శ్రమకాలమందు మొర్రపెట్టగా ప్రభు దిగి వచ్చి జవాబిచ్చుచున్నాడు. ఆనాడు రాణియగు ఎస్తేరు బృందము 3 దినములు ఉపవాసంతో ప్రార్థించిరి. దేవా, దుష్టుడైన హామాను కుట్ర వలన మేమందరము సంహరింపబడు పరిస్థితి వచ్చింది. ఈ ఘోరమైన వాతావరణమును బట్టి మమ్మును విడిపించుము, సంతోషపరచుము అని ఎస్తేరు గోజాడెను. హామాను కుట్ర చెడగొట్టబడెను. ఎంత ఆశ్చర్యము! హామాను యూదులను నిర్మూలము చేయుటకు నిశ్చయించుకొనిన అదే దినమున యూదులు తమ పగవారి మీద అధికారము నొందిరి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. అంతేకాదు, మొర్దెకై రాజునకు ప్రధానమంత్రిగా నియమింపబడెను. తండ్రి, నేను ఎవరి నిమిత్తము రక్తం చిందించితినో వారి పాపములను క్షమించి వారిని సంతోషపరచుము. నేను శాపగ్రాహి అయి శిలువ మ్రానులో వేలాడుచున్నాను. వారిని వెంటాడు శాపము యొక్క వెన్ను ముక్కను విరగొట్టి వారిని సంతోషపరచుము. నేను వారి బలహీనతలను వహించుకొని వారి రోగములను భరించి తిని కనుక వారిని స్వస్థపరిచి సంతోషపరచుము అని క్రీస్తు నేడును విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని సంతోషపరచుచున్నాడు. అపోస్తలుల కార్యములయందు శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 52వ వచనం. అవును, ఆత్మ ఫలములలో మొదటిది ప్రేమ, రెండవది సంతోషము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము శ్రమలు అనుభవించిన కొలది, కీడు అనుభవించిన ఎండ్ల కొలది ఆయన మనల్ని సంతోషపరచువాడై ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని సంతోషపరిచిన దేవుడు దైవజనుడైనటువంటి మోషే నాయకత్వములో శ్రమ అనుభవించిన ఇశ్రాయేలు ప్రజలను రక్షించి కాపాడి వారిని సంతోషపరిచిన దేవుడు ఈ దినము నిన్ను కూడా సంతోషపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎటువంటి శ్రమను బట్టి చింతిస్తున్నావు? ఎటువంటి శ్రమ నీ మీదికి వచ్చి ఉన్నది? రుణకట్ల నుండి విముక్తి లేకుండా ఉన్నావా? లేక వ్యాధి బాధలైనటువంటి శ్రమలు నిన్ను వెంటాడుచున్నాయా? కుటుంబంలో సమాధానము నెమ్మది లేని పరిస్థితుల ఇలాంటి శ్రమలు ఎందుకు నాకు వస్తున్నాయి అని అనుకుంటున్నావేమో. భయంకరమైన శ్రమలు నిన్ను వెంటాడవచ్చును, కానీ దేవుడు నిన్ను సంతోషపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చెయ్యండి. శ్రమ దినమును కృంగిన ఎడల చేత కానివాడవగదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. శ్రమ కలిగినా నువ్వు ప్రార్థించాలి. శ్రమ కలగక ముందుపు నేను త్రోవ విడిచి నడిచి తిని ఇప్పుడు నీ వాక్యానుసారముగా నడుచుచున్నానని దావీదు సెలవిస్తున్నట్లుగా శ్రమ వచ్చినప్పుడు మీరు ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి, దేవుణ్ణి అడిగి గోజాడండి. తప్పక మీ జీవితాల్లో శ్రమను పోగొట్టి సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. దేవుడు మీకు తప్పక సంతోషాన్ని ఇస్తాడు. అట్టి సంతోషానందాలు దేవుడి దినం మీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమెన్.
ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, నీ బిడ్డల జీవితాల్లో సంతోషాలను అనుగ్రహించండి. సాతాను అనేక శ్రమలను, కీడులను పెట్టి నీ బిడ్డల జీవితాలు సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాడు. రకరకాలైన బలహీనతలు, బాధలు, కుటుంబ సమస్యలు, అప్పులు వారి యొక్క సమస్య, దేవా, రకరకాలుగా నీ బిడ్డల జీవితాల్లో శ్రమను ప్రవేశపెట్టుచుండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినమే నీ బిడ్డలకు సంతోషము దయచి గొప్ప సంతోషానందాలతో నీ బిడ్డలు నింపి నడిపించండి. శ్రమలో ప్రార్థించు అనుభవం నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.